నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం రొమ్ములో గడ్డల గురించి మాట్లాడుకుందాం. అంటే నేను క్యాన్సర్ డాక్టర్ని కాబట్టి ఎప్పుడు క్యాన్సర్ గడ్డల గురించే మాట్లాడుతున్నాను కాబట్టి చాలామంది నార్మల్ గడ్డలు కూడా క్యాన్సర్ అని భయపడుతున్నారు. సో అందుకని ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. గడ్డలు క్యాన్సర్ కాకుండా వేరేవి. ఇప్పుడు 100 గడ్డలు ఉన్నాయనుకోండి, 100 గడ్డల్లో అంటే 10% మట్టుకే క్యాన్సర్ ఉంటుంది. మిగతా 90% మీకు క్యాన్సర్ లేని గడ్డలే ఎక్కువగా ఉంటాయి ఫిమేల్స్లో, బ్రెస్ట్ లంప్స్. సో అవేంటి, అవి ఏ రకాలు ఉంటాయి అనే దాంట్లో మెయిన్గా ఈరోజు ఫైబ్రోఎడినోసిస్, ఫైబ్రోఎడినోమా, ఈ 2 కండిషన్స్ చాలా కామన్, చాలా మందిని చూస్తూ ఉంటాం. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫైబ్రోఎడినోమా. ఫైబ్రోఎడినోమా అనేది బ్రెస్ట్లో ఒక చిన్న గడ్డ. మేము దాన్ని మౌస్ అండ్ బ్రెస్ట్ అంటాం. ఎందుకంటే ఇలా ముట్టుకుంటే అది ఇలా కదిలిపోతూ ఉంటుంది, ఎలక పిల్లలా పరిగెడుతుంది, అలా చేతిలో జారిపోయి పరిగెడుతూ ఉంటుంది. బ్రెస్ట్లో అలా కదిలిపోతూ ఉంటుంది, టిష్యూని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఈ ఫైబ్రోఎడినోమాస్ అనేవి చిన్న చిన్న గడ్డలు, చాలా చిన్నగా స్టార్ట్ అవుతాయి, సైజ్ పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఈ గడ్డలు సైజ్ అటంట్లో అవి తగ్గుతాయి, కొంతమందికి అలాగే ఉండిపోతాయి, అంటే ఇంకా పెరగవు. ఈ ఫైబ్రోఎడినోమాస్ అనేవి జనరల్గా యంగ్ ఏజ్ గ్రూప్లో వస్తాయి. ఎక్కువగా 20 years, 25 years, 16 years, 15 years ఇలా పెళ్లి కాని వాళ్ళు చాలామంది గడ్డలతో భయపడి వస్తారు. ఈ గడ్డలు నొప్పి లేకుండా ఉంటాయి, వెల్ డిఫైన్డ్, అంటే మంచిగా ఒక క్లియర్ ఆర్కిటెక్చర్, స్మూత్గా రౌండ్గా, మీరు చూస్తే బాల్లా ఉంటుంది క్యూట్గా. సో ఇలాంటి గడ్డలు క్యాన్సర్ అవ్వవు ఎప్పటికీ. మీరు అవి చేయించుకోకపోయినా సరే క్యాన్సర్ అవ్వవు. కానీ కొన్ని గడ్డలు ఏంటంటే సైజ్ పెరుగుతాయి. ఇంకా 5 centimeters, 2 centimeters, 3 centimeters వరకు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది డాక్టర్స్ వదిలేయండి అని కూడా చెప్తారు. దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉంది, పిల్లలకి పాలు ఇవ్వడంలో ఇబ్బంది రాదు, క్యాన్సర్ కింద మారదు. ఓన్లీ దాని గురించి ఎప్పుడు వరి అవ్వాలంటే సైజ్ పెరుగుతుంది అంటే కొన్ని సైజ్ ఎంత పెరుగుతాయి అంటే 15 centimeters, 20 centimeters కూడా అవుతాయి. జాయింట్ ఫైబ్రోఎడినోమాస్ అంటాం. పెద్దగా వెళ్ళిపోతాయి సైజు. అంత పెద్దగా అయిన తర్వాత ఇంకా మనకి బ్రెస్ట్ టిష్యూ ఏం మిగలదు, అండ్ దాన్ని ఆపరేషన్ చేసి తీయడానికి కూడా మేజర్ ఆపరేషన్ అవుతుంది. ఇలాంటి కాస్మెటిక్గా కూడా ఇబ్బందిగా ఉండే ఆపరేషన్స్ అవుతాయి. మనం మొత్తం గడ్డ తీస్తే కాస్మెటిక్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే బాగా తొందరగా పెరుగుతున్నాయి సైజ్ అనే గడ్డల్ని ఆపరేషన్ చేస్తాం. మరి కొన్నిసార్లు పెద్ద గడ్డలు ఉన్నాయనుకోండి, వాటికి కూడా ఆపరేషన్ చేస్తాము. ఇది ఫైబ్రోఎడినోమాస్ గురించి. ఫైబ్రోఎడినోసిస్ చాలామంది పేషెంట్స్ దీంతోనే వస్తారు. ఫైబ్రోఎడినోసిస్ అంటే ఏంటి అంటే అదొక డిసీజ్ కాదు, అసలు అది డిసీజే కాదు. అదేంటి అంటే మీకు పీరియడ్స్తో పాటు హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ మనకి పీరియడ్స్ వస్తున్నాయి, బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఒక రకమైన హార్మోన్ ఎలివేటెడ్ ఉంటుంది. లేదు మధ్యలో ఓవులేషన్ అవుతుంది, ఒక రకమైన హార్మోన్ ఎలివేటెడ్ ఉంటుంది. అంటే మీకు ఈ సైకిల్ అనేది 28 days, 30 days ఉంటుంది కదా. ఆ సైకిల్లో హార్మోన్స్ ఇలా అవడం ఇలా ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి కిందకి వస్తుంది, అలా డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. ఈ డిఫరెంట్ చేంజెస్ బ్రెస్ట్కి కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఆ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో మన బ్రెస్ట్ని కూడా, పిల్లలు అనుకోండి డెలివరీ కోసం, ఇవన్నీ ప్రెగ్నెన్సీ కోసం. సో బ్రెస్ట్ కూడా ఏంటంటే టిష్యూని ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ చేయడం కోసము రెడీ చేస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, గడ్డల్లా అవుతాయి. సో ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల కొంతమందికి చిన్న గడ్డల్లాగా బ్రెస్ట్ అంతా కూడా అట్లా అయిపోతుంది 2 వైపులా. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పీరియడ్స్కి ముందు ఒక వారం ముందు కొంతమందికి, 2-3 రోజుల ముందు కొంతమందికి, పీరియడ్స్ తర్వాత కూడా, అరౌండ్ పీరియడ్స్ కూడా ఏమవుతుందంటే మెయిన్ కంప్లైంట్ పెయిన్ చెప్తారు. బాగా నొప్పి వస్తుంది, నడుస్తూ ఉంటే ఇబ్బంది అవుతుంది, బైక్ పైన వెళ్తూ ఉంటే కొంచెం స్పీడ్ బ్రేకర్ వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది, పొరపాటున ఎవరైనా చెయ్యి తగిలేరంటే ఇబ్బంది అవుతుంది, అంత బరువుగా అనిపిస్తున్నాయి రొమ్ములు, ఆరు ముట్టుకుంటే చిన్న గడ్డల్లా అనిపిస్తున్నాయి. ఇది మెయిన్గా ఫైబ్రోఎడినోసిస్ కంప్లైంట్స్. ఇలాంటి కంప్లైంట్స్ వస్తారు పీరియడ్స్తో సహా. కొంతమందికి పీరియడ్స్తో సంబంధం లేకుండా కూడా పెయిన్ వస్తుంది, పీరియడ్స్ అయిపోయినా ఉన్నా సరే పెయిన్ వస్తుంది అంటే. టిపికల్గా అయితే పీరియడ్స్తో పాటు రిలేటెడ్గా ఉంటాయి. వీళ్ళకి మెయిన్గా పెయిన్ వల్ల భయం అండ్ ఇబ్బంది, రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. సో ఈ ఫైబ్రోఎడినోసిస్ని ఎట్లా డీల్ చేయాలి, ఎవరికి వస్తుంది అంటే, ఇది మామూలుగా 30, 35, 40 ఈ ఏజ్ గ్రూప్లో, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటారు. అంటే అమ్మాయికి హార్మోన్స్ బాగా ఎక్కువగా ఉన్న ఏజ్ గ్రూప్లో ఆ హార్మోన్స్ వల్ల ఇలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. దీనికి మెయిన్గా ఏంటంటే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది క్యాన్సర్ కింద మారదు, దీనికి మీకు ఏమి ఇబ్బంది ఉండదు. దీన్ని తలుచుకొని ఏమో అయిపోతుందమ్మో, ఇది అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ గడ్డల్ని మీరు డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్తో చూపించుకోవాలి. ఎందుకంటే అదేంటిది అనేది ఓన్లీ ఆ డాక్టర్ కెన్ కన్ఫర్మ్. డాక్టర్ సింపుల్గా యంగ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది కాబట్టి ఒక చేత్తో చూస్తారు ఫస్ట్. చాలా మటుకు మాకు చేత్తో చూస్తేనే కూడా అర్థమైపోతుంది ఇది అనేది. సో అలా అయిన తర్వాత నెక్స్ట్ ఏం టెస్ట్ చేస్తారు, అల్ట్రాసౌండ్ అనేది చిన్న స్కానింగ్ చేయిస్తాము.
ఏమైనా గడ్డలు ఉన్నాయా, లేదంటే ఇలా చిన్న చిన్న గడ్డల నుండి మధ్యలో ఏదైనా వేరే రకమైన గడ్డ ఉందేమో, మన చేతికి తగలేదేమో, అలాంటివి ఏమన్నా పికప్ అవుతాయి. సో ఇలా అయిన తర్వాత ఏమీ లేదు, ఇది జస్ట్ సింపుల్ ఫైబ్రాయిడినోసిస్ అని మేము కన్ఫర్మ్ చేసి డయాగ్నోసిస్ ఇచ్చామనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది డిసీజ్ కాదు అసలు. అంటే మీకు అసలు ప్రాబ్లమే లేదంటే మేము దేన్ని ట్రీట్ చేస్తాము? మీ హార్మోన్స్ని ట్రీట్ చేయాలి. హార్మోన్స్ని ట్రీట్ చేయడం అంటే ఏంటి? అసలు పీరియడ్స్ రాకుండా చేయడం. హార్మోన్స్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏవో వస్తాయి, కానీ మన బాడీ నడుస్తుందంటే హార్మోన్స్ వల్లే నడుస్తుంది. మీకు ప్రెగ్నెన్సీ, డెలివరీ వదిలేండి, అది కాకుండా బోన్ హెల్త్ అంటే ఎముకలు గట్టిగా ఉండడం కానీ, హార్ట్ హెల్త్, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడం కానీ, ఇవన్నీ కూడా మన ఓవేరియన్ నుంచి వచ్చే హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి మనకి. అందుకనే మీరు విమెన్ని చూసుకున్నారంటే ప్రాబ్లమ్స్ అన్నీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్టార్ట్ అవుతాయి చాలామంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఎముకలు ఇరిగిపోవడం కానీ, బాత్రూంలో కాలు జారి పడిపోవడం కానీ. సో ఇవన్నీ హార్మోన్స్ పనిచేయడం, అంటే మీ గుడ్లు అండాశయం నుంచి హార్మోన్స్ రిలీజ్ చేయడం ఆగిపోతే స్టార్ట్ అవుతుంది. ఈ ఫైబ్రాయిడినోసిస్ అనే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఏంటి అంటే సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ గుడ్ బ్రెస్ట్ సపోర్ట్, అంటే బ్రా మంచిగా వేసుకోండి, సాఫ్ట్ బ్రా వేసుకోండి, సో దట్ హ్యాంగ్ అవ్వదు, కొంచెం సపోర్ట్ ఇవ్వడం. లేదు ఇబ్బందిగా ఉందంటే వామ్ వాటర్ కంప్రెసెస్, అంటే వేడి నీళ్ళతో కొంచెం మద్దనా చేసుకోవడం. లేదు మరీ ఇబ్బందిగా ఉంది, ఈరోజు దీనివల్ల నేను ఆఫీస్కి వెళ్ళాలి, బ్రెస్ట్ పెయిన్ వల్ల నేను ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను అనుకోండి, డే టు డే లైఫ్ ఇబ్బంది పడుతున్నారు, సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఏదైనా డోలో కానీ ఏదో ఒక సింపుల్ పెయిన్ కిల్లర్ వేసుకొని ట్రై చేయొచ్చు. కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, అవి అంత ఎఫెక్టివ్ కాదు, బట్ ట్రై చేయొచ్చు. కొంతమందిలో పనిచేస్తుంది, కొంతమందిలో పనిచేయదు. చాలా మందిలో ఈవెన్ యోగా అండ్ మెడిటేషన్ హెల్ప్స్, ఎందుకంటే ఇవి బాడీలో న్యాచురల్గా వచ్చే హార్మోనల్ ఎఫెక్ట్స్ కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఎక్కువగా పని చేయకుండా న్యాచురల్గానే బాడీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. కొంతమందికి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. జనరల్గా అందరికీ ఆ గుడ్లు అయితే ఏవైతే ఉన్నవి పని చేయడం ఆగిపోతే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఆగిపోతాయి, వేరే రకమైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఈ బ్రెస్ట్ పెయిన్ కానీ, ఫైబ్రాయిడినోసిస్, చిన్న చిన్న గడ్డలన్నీ రావడం కూడా ఆగిపోతాయి. సో ఫైబ్రాయిడినోసిస్ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. మెయిన్గా ఫైబ్రాయిడినోసిస్ ఉన్న వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యామోగ్రామ్ అండి. సో మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఈ ఫైబ్రాయిడినోసిస్ ఎంత 25-20 నుంచే స్టార్ట్ అవుతుంది, 30s 40 35 వరకు ఈ గడ్డలతోనే ఉంటారు. ఆ తర్వాత 40 వచ్చేసరికి క్యాన్సర్ వచ్చే అవకాశం అందరికీ ఉంటుంది. మీకు ఫైబ్రాయిడినోసిస్ ఉన్నా ఒకే రకము, లేకపోయినా ఒకే రకం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న గడ్డలు ఉండడం వల్ల ఏంటంటే కొత్త క్యాన్సర్ గడ్డ వచ్చినా మీకు తెలియదు, ఈ గడ్డల్లో అదే పాత నాకు ఎప్పటి నుంచో ఫైబ్రాయిడినోసిస్ ఉంది, దాంట్లోనే అయి ఉంటుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొచ్చు. సో అదొకటి జాగ్రత్తగా ఉండాలి. మీరు 40 దాటిన తర్వాత ఎలా కంపల్సరీ మ్యామోగ్రామ్కి వెళ్తారు కాబట్టి ఏమన్నా రొటీన్గా వచ్చే గడ్డలు కాకుండా ఇంకా గట్టిగా ఉండడం కానీ, నొప్పి లేకుండా ఉండే గడ్డలు కానీ ఇలాంటివి వస్తే మాత్రం క్యాన్సర్ కూడా సస్పెక్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ ఫైబ్రాయిడినోసిస్ ఉంది కాబట్టి జీవితాంతం అదే ఉంటుందని కాదు, అప్పుడప్పుడు క్యాన్సర్ కూడా రావచ్చు. వీటి నుంచి కాదు, కొత్త క్యాన్సర్. సో దాని గురించి డిజిటల్ మ్యామోగ్రామ్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సి వస్తుంది. దానికి మించి ఫైబ్రాయిడినోసిస్కి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ ఉండవు, కానీ కొంతమందికి బాగా ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఇంకా లిటరలీ ఏ పని చేసుకోలేరు, ఫుల్ ఇబ్బంది. అలాంటి వాళ్ళకి కొన్ని హార్మోన్స్ ఆపే మెడిసిన్స్ ఇస్తాము. లైక్ వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ కాంట్రసెప్షన్ కూడా పనిచేస్తుంది, అంటే వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, సో హార్మోన్స్ ఆపడము అలా. సో రిస్క్ వెయిట్ అనాలిసిస్ అంటాం మేము ట్రీట్మెంట్లో. ఏదన్నా మీకు ఇబ్బంది బాగా ఎక్కువగా ఉందంటే ట్రీట్మెంట్ దానికి తగ్గట్టు వేరే రిస్క్ తీసుకొని వేరే ట్రీట్మెంట్ ఇస్తాం. లేదు మేనేజబుల్ ఇబ్బంది ఉంది అంటే సింపుల్ మెజర్స్తో సరిపోతుంది. సో ఫైబ్రాయిడినోసిస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.